ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, కాణిపాకం వెళ్ళినప్పుడు వరసిద్ధి వినాయకుని దేవాలయానికి పక్కనే ఈ మణికంఠేశ్వర స్వామి శివాలయం అయితే ఉంటది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజైన కులోత్తుంగ చోళుడు అయితే కట్టించాడు. 11వ శతాబ్ద కాలంలో విష్ణు భక్తులకు, శివ భక్తులకు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్లాటలు జరుగుతూ ఉండేటివి. ఆ కాలంలో రాజైన కులోత్తుంగ చోళుడు శివుడు ఒక్కడే దేవుడు, వేరే దేవుడు లేడు అని నమ్మే పరమ శివభక్తుడు. ఆ పరమశివుడి మీద అతి భక్తిని పెంచుకున్న ఈ కులోత్తుంగ చోళుడు శివుణ్ణి ఎవరైనా పూజించకపోయినా, మహావిష్ణువుని ఎవరైనా పూజించినా అతి దారుణంగా చంపేవాడంట. అదే సమయంలో మహావిష్ణువును పూజించే ఎంతో మంది బ్రాహ్మణులను కూడా చంపాడంట. ఆ బ్రహ్మత్య పాతకాన్ని పోగొట్టుకునేదానికి ఈ కులోత్తుంగ చోళుడు దాదాపు 101 శివాలయాలను కట్టించాడంట. అందులో ఈ మణికంఠేశ్వర స్వామి శివాలయం కూడా ఒక్కటే. ఈ గుడి లోపల అడుగు పెట్టగానే ఈ పెద్ద పెద్ద విగ్రహాలు చూసినప్పుడు మీకు తెలియకుండానే మీ మనసు ఆ దేవుని అధీనంలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు కాణిపాకం వచ్చినప్పుడు ఈ మణికంఠేశ్వర స్వామి శివాలయాన్ని మిస్ అవ్వకుండా చూసిరండి, చాలా బాగుంటుంది. సరే అయితే ఉంటా మరి.